చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మాట్లాడినటువంటి వ్యవహారం పైన కూడా మనం మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లనే సత్య కూడా మనతో పాటు అమరావతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎలా చేపడుతోంది అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం ఒకసారిగా. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. సత్య, ఒకసారి ఈ సర్కి సంబంధించినటువంటి ప్రక్రియను ఆంధ్రప్రదేశ్లో చేపట్టేదానికి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి కసరత్తు జరిగింది, 14 తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియ ఎందుకు, అందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు? చాలా సంవత్సరాల తర్వాత ఓటర్ జాబితా శుద్ధీకరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026కి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కీలకమైనటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టబోతున్నట్టుగా ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీనిలో ప్రధానంగా ఓటర్ జాబితాలో పేర్లు సరిచూసుకోవడం, చనిపోయిన వారి పేర్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు తొలగించడం, కొత్తగా 18 ఏళ్ళు నిండిన వారికి చేర్చడం, చిరునామా మారిన వారి వివరాలను అప్డేట్ చేయడం, అర్హత లేని పేర్లను తొలగించడం, ఈ ప్రక్రియ అంతా కూడా ఈ సర్లో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అయితే సర్ విషయంలో ఇంత ఆందోళన కొన్ని పార్టీలు వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం మీరు అన్నట్టు ఇంతకుముందు బెంగాల్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు చాలా ఓట్లను ఈ సర్ జరుగుతున్న సమయంలోనే తొలగించారు. ఒక్క బెంగాల్లోనే 85 లక్షల ఓట్లు తొలగించారు, ఉత్తరప్రదేశ్లో 12% ఓట్లు తొలగించారు. అయితే తరువాత అంటే అలా తొలగించినప్పటికీ కూడా తర్వాత ఎవరైతే ఓటర్లు ఉంటారో వారు తమ ఓటు హక్కు కోల్పోయినట్టు తెలుసుకుని ఇమీడియట్గా వాటిని తిరిగి పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఇంటింటి ధృవీకరణ నవంబర్ 4 ఇంటింటి ధృవీకరణ అనేది అర్హత తేదీ, అంటే మెయిన్గా ఈ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత తేదీ జూన్ 1, 2026 కాగా సన్నాహక కార్యక్రమాలకు, శిక్షణ, ముద్రణ, ఇతర కార్యక్రమాలకు సర్లో భాగంగా జూన్ 6 నుంచి జూన్ 14 వరకు కూడా ట్రైనింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. బిఎల్ఓలు ఇంటింటి సర్వే, హౌస్ టు హౌస్ సర్వే జూన్ 15 నుంచి జూలై 14 వరకు నెల రోజుల పాటు చేపట్టబోతున్నారు. అదేవిధంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జూలై 21న అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందజేయబోతున్నారు. తరువాత క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి సెప్టెంబర్ 18 వరకు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనుమతి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తుది ఓటర్ల జాబితా అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ సెప్టెంబర్ 22వ తారీఖున అది ఫైనల్, ఇంకా ఆ ఓటర్ లిస్ట్ అయితే ప్రచురించబడుతుంది. అయితే ఒకసారి ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రచురించిన తర్వాత కొత్తగా ఓటర్లుగా జాయిన్ అవ్వడానికి అవకాశం లేదా అనడానికి లేదు. దానికి రెగ్యులర్ ఫార్మెట్ అంటే రెగ్యులర్గా ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్ నమోదు కోసం 18 ఏళ్ళు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత కూడా ఫామ్ 6A ద్వారా విదేశాల్లో ఉన్నవారు తమ ఓటు హక్కును పొందొచ్చు. ఫారం 6B ద్వారా ఓటర్ కార్డు, ఆధార్ సంఖ్య లింక్ చేసుకోవచ్చు. ఫామ్ 7 ద్వారా ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపు, అభ్యంతరం కోసం మరణం, డూప్లికేట్ ఓటు, ఇతర ప్రాంతాలకు మారడం వంటి సందర్భాల్లో ఫామ్ 7ను అంటే తొలగించడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఫామ్ 8 ద్వారా ఈ సవరణ కోసం ఫోటో, పేరు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటివి మార్పులు చేర్పులకు ఉపయోగించవచ్చు. ఫామ్ 8A ద్వారా నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ నుంచి మరో పోలింగ్ బూత్కు తమ ఓటును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కేవలం సర్ జరిగినంత మాత్రాన ఓటు కోల్పోతారని కాదు, ఒకవేళ కోల్పోయిన ఓటు తిరిగి పొందలేరని కాదు. రెగ్యులర్గా జరిగే ఓటర్ల జాబితా నవీకరణ యథాతథంగా జరుగుతుంది. ఇదే సమయంలో ఉన్న ఓటర్లలో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు, హైదరాబాద్లో ఓటు ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉంటుంది, ఇటువంటి వారి ఓట్లను తొలగించడం, అదేవిధంగా ఈ విదేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా భారతదేశంలో చొరబడి ఇక్కడ ఓటు హక్కును పొందిన వారి వివరాలు సేకరించి వారి ఓటును కూడా తొలగించడం, దీనికి ఒక టైం లైన్ కూడా పెట్టడం జరిగింది. 2002కు ఓటు హక్కు కలిగిన వారికైతే ప్రక్రియ చాలా సులభతరం. ఆ ఓటు చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సర్లో అప్డేట్ అయిపోతారు. 2002 తరువాత కనుక ఓటు హక్కు పొందిన వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు కొన్ని అడుగుతారు. దానికి సంబంధించి ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి వచ్చినటువంటి ఎన్యూమరేటర్కు లేదా బిఎల్ఓకు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే వస్తారో అతనితో పాటు బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్, ఆయా పార్టీలకు సంబంధించి వారు వస్తారో వారికి ఆ దరఖాస్తు నింపి ఇస్తే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వారి ఓటు నిలబడుతుంది. ఒకవేళ ఓటు తీసేసినా తర్వాత అయినా వివిధ మార్గాల ద్వారా ఓటు హక్కునైతే పొందే అవకాశం ఉంటుంది. ఆ తీయడానికి కారణాలు కూడా వాళ్ళు స్పష్టంగా అందులో పేర్కొంటారు. వాటిని సరిచేసుకుని తిరిగి ఓటు హక్కు పొందొచ్చు వివిధ మార్గాల ద్వారా అనేది కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. ఏబిఎన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రీహరి గారు.
రైట్ సత్య, రైట్. మనం చూద్దాం. మీరు అన్నట్లుగా అధికార యంత్రాంగం అయితే మాత్రం ఇప్పటి వరకు కసరత్తు చేశారు. 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయిలో కూడా ఇంటింటికి తిరిగి ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, ఫారాలు ఇవ్వడం కావచ్చు, పంపిణీ, తర్వాత వాటిని సేకరించడం, ఇవన్నీ కూడా జూలై 21కి ముసాయిదా అయితే ఇవ్వబోతున్నారు. కానీ ఈ ప్రక్రియ కాస్త రాజకీయ పార్టీల్లో చాలా ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ తర్వాత జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు, ఆయా ఫలితాల్లో ఎట్లా గెలుపు ఓటమిల పైన ఇది పనిచేసింది అనేటువంటిది రాజకీయ పార్టీలను అయితే మాత్రం వెంటాడుతోంది. అందుకోసమనే ప్రస్తుతం పార్టీలు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారితో వర్క్షాప్ కూడా నిర్వహించారు. సో రామారావు, ఏంటి అసలుకి ఇవాళ జరిగినటువంటి వర్క్